హలో ర్యాంకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి టెస్ట్ సిరీస్. సో టెస్ట్ సిరీస్ మాత్రం మిస్ చేయొద్దు, వీడియో మొత్తం చూడండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అండ్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదిరా అంటే ఒక అండర్ రేటెడ్ ఫ్యాక్ట్ చెప్తా చూడండి. ఏంటిదిరా అంటే ఇప్పుడు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినారు గేట్ కోసం, మీరు మొత్తం మొత్తం సబ్జెక్ట్స్ అన్ని సిలబస్ అంతా కవర్ చేసేసినారు. తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేసేసినారు. ఆ తర్వాత ఏవో ఒక మెటీరియల్స్ నుంచి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినారు, ఎగ్జామ్ రాసినారు అనుకోండి. అంటే టెస్టులు మాత్రం ఒక్కటి కూడా రాలేదు, డైరెక్ట్ గా ఎగ్జామ్ రాసినారు. ఈ ప్రిపరేషన్ తో వెళ్ళి రాస్తే నాకు తెలిసి మీకు 2000 to 5000 మధ్యలో ర్యాంక్ రావడం కూడా కష్టం. అంటే ఏమంటారంటే అసలు సరిగ్గా మార్క్స్ రావు. ఎందుకురా అంటే టెస్ట్ సిరీస్ లేకుండా ఎవరైనా సరే గేట్ ఎగ్జామ్ లో సక్సెస్ అవ్వడం అనేది చాలా రేర్ కేసు. ఎందుకురా అంటే ఇప్పుడు టెస్ట్ సిరీస్ ఏం చేస్తుంది, మన గేట్ ఎగ్జామ్ అనేది ఎట్లుంటుంది, 3 hours లో 65 క్వశ్చన్స్ రాయాల. మీరు ఎవరైనా సరే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారా అంటే మీరు అది స్టాప్ వాచ్ పెట్టుకొని మీరు టైం మెయింటైన్ 3 hours లో 65 క్వశ్చన్ అంటే ఈచ్ క్వశ్చన్ కి 2.67 minutes అనుకోండి, ఆ 2.7 minutes అనుకోండి. మీరు ఇట్లా ఎవరు ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు నాకు తెలుసు. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదివేటప్పుడు మీరు ఈచ్ క్వశ్చన్ కి 2.6 minutes కంటే ఎక్సీడ్ అవ్వకూడదు, ఇట్లా ఎవరు చేయరు. కొంతమంది వచ్చేసి ఏం చేస్తారు 5 to 10 minutes తీసుకుంటారు, కానీ కరెక్టే చేస్తారు క్వశ్చన్. అట్లా చేయడం వల్ల ఉపయోగం లేదు, మీరు మొత్తం క్వశ్చన్స్ చేయలేరు 3 hours లో. సో దానిల కోసం టైం మేనేజ్మెంట్ కోసం అక్యురసీ మెయింటైన్ చేసుకోవడం కోసం మనం టెస్ట్ సిరీస్లు రాస్తాం. సో టెస్ట్ సిరీస్లు ఎన్ని విధంగా డివైడ్ అవుతారా అంటే ఏ అకాడమీ వాళ్ళవి చూసుకున్నా, అంటే నేను ఇచ్చిన టెస్ట్ సిరీస్ అకాడమీస్ చెప్తున్నా 4 ways లో డివైడ్ చేస్తారు. ఏంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్ వైజ్ టెస్టులు, నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్ టెస్టులు, ఆ తర్వాత మల్టీ సబ్జెక్ట్ వైజ్ టెస్టులు, తర్వాత ఫుల్ లెంత్ టెస్టులు. సో ఇది కొందరికి ఐడియా ఉంటుంది, కొందరికి ఐడియా ఉండదు. ఐడియా లేని వాళ్ళ కోసం ఒకసారి చెప్తా చూడండి. టెస్ట్ సిరీస్ మీరు కొన్నారనుకోండి, ఒక సబ్జెక్ట్ తీసుకుందాం, కంట్రోల్ సిస్టమ్స్ అనుకో. కంట్రోల్ సిస్టమ్స్ తీసుకుంటే ఈ మొత్తం కంట్రోల్ సిస్టమ్స్ యొక్క సిలబస్ ని 2 parts లో డివైడ్ చేస్తారు. 2 parts లో డివైడ్ చేసి టాపిక్ వైజ్ టెస్టులు పెడతారు. అంటే ఫస్ట్ టాపిక్ వైజ్ టెస్ట్ 1, టాపిక్ వైజ్ టెస్ట్ 2 అని పెడతారు కదా. సో మొత్తం సిలబస్ ని హాఫ్ డివైడ్ చేసేసి ఇట్లా 2 టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ లో పెడతారు. దీన్ని ఏమంటామరా అంటే టాపిక్ వైజ్ టెస్టులు అంటాం. నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్ టెస్టులు అంటే టోటల్ సబ్జెక్ట్ ని కలిపేసి ఒక టెస్ట్ లాగా పెడతారు, దాన్ని ఏమంటామరా అంటే సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ అంటాం. తర్వాత మల్టీ సబ్జెక్ట్ అంటే టోటల్ సబ్జెక్ట్స్ 2 or more than 2 సబ్జెక్ట్స్ కలిపేసి మల్టీ సబ్జెక్ట్ వైజ్ పెడతారు. ఆ తర్వాత ఏం పెడతారా అంటే ఫుల్ లెంత్ అన్ని సబ్జెక్ట్స్ కలిపేసి ఒక టెస్ట్ లాగా పెడతారు. సో మీ ఆర్డర్ ఎట్లా రాయాలరా అంటే మీ టెస్ట్ సిరీస్ కొన్న తర్వాత ఫస్ట్ టాపిక్ వైజ్ టెస్టులు రాయండి, ఆ తర్వాత సబ్జెక్ట్ వైజ్ టెస్టులు రాయండి, తర్వాత మల్టీ సబ్జెక్ట్ వైజ్ టెస్టులు, ఆ తర్వాత ఫుల్ లెంత్ టెస్టులు రాయండి. సో ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటిదిరా అంటే టెస్ట్ సిరీస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలా అని డౌట్ ఉంటుంది చాలా మందికి. అంటే నా సజెషన్ ఏమిస్తారా అంటే July 15th తర్వాత నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ చేసినారు అనుకోండి, మీరు అంటే ఎవరైనా రిపీటర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేయండి. కానీ ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఏం చేస్తారంటే July 15th నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకంటున్నారంటే మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తే నాకు తెలిసి 1-2 సబ్జెక్టులు అయింటాయి. సో 2 కూడా అయ్యిండవు. మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళైతే నాకు తెలిసి నెట్వర్క్ థియరీ కొంతమందికి అయింటాయి, అది కూడా కొంతమందికి అయ్యిండదు. సో July 15th లోపు మినిమం 2 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయండి, ప్లస్ మ్యాథ్స్ ప్లస్ యాప్టిట్యూడ్ కంప్లీట్ చేయండి. మ్యాథ్స్ అండ్ యాప్టిట్యూడ్ ఈ సోర్స్ కూడా అవసరం లేదు, ఏదో ఒక మెటీరియల్ తీసుకొని చదివినా చాలు, ఈజీగా కవర్ చేసేస్తారు. అండ్ గేట్ లెవెల్ అంత హై లెవెల్ ఉండదు కాబట్టి మొత్తం July 15th లోపు నువ్వు 4 సబ్జెక్ట్స్ అయిపోగొట్టి ఆ తర్వాత టెస్టులు రాయడం స్టార్ట్ చేయి. ఇంకొకటి ఏంటిదిరా అంటే దీనివల్ల బెనిఫిట్, మీరు ముందే రాసినారనుకోండి ఇప్పటి నుంచి మీకు ఎక్కువ మంది కాంపిటీటర్స్ కూడా ఉండరు, నాకు తెలిసి ఒక 100-200 ఉంటారేమో. July 15th తర్వాత ఏమైతుందిరా అంటే ఒక 400 to 500 మెంబర్స్ మీకు కాంపిటీషన్ వస్తారు. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటిదిరా అంటే మీకు తెలుస్తుంది, అంటే 400 to 500 మెంబర్స్ వస్తుంటే దాంట్లో నీ ప్లేస్ ఎంత ఉంది, అంటే నీ పర్ఫార్మెన్స్ ఎట్లుంది వాళ్ళతో కంపేర్ చేసుకుని, ఇదంతా వాళ్ళు అనాలిసిస్ ఇస్తారు. అంటే మీ గ్రాఫ్ ఉంటుంది కదా, పర్ఫార్మెన్స్ గ్రాఫ్. సో ఆ గ్రాఫ్ ఉంటుందండి టెస్ట్ సిరీస్లు కొన్న తర్వాత. సో కాంపిటీషన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కాబట్టి మీకు ఇంకా చదవాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. సో మీరు ఏం చేస్తారు అంటే July 15th నుంచి స్టార్ట్ చేయండి. కొండం వచ్చేసి ఇప్పుడే కొన్నా ఏం ప్రాబ్లం లేదు, ఎప్పుడు కొన్నా సరే July 15th నుంచి 4 సబ్జెక్ట్స్ అన్నా కంప్లీట్ చేసేసి టెస్ట్ సిరీస్లు ఇవ్వడం స్టార్ట్ చేయండి. నెక్స్ట్ పాయింట్ ఏంటిదిరా అంటే ఏ అకాడమీస్ టెస్ట్ సిరీస్లు కొనాలని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. నేను సజెస్ట్ చేసేవి, నేను రికమెండ్ చేసేవి ఏంటివరా అంటే
ఇది నా రికమెండేషన్ ఏంటిదిరా అంటే, ఫస్ట్ ప్రయారిటీ నేను దేనికి ఇస్తారా అంటే ఏస్ అకాడమీకి ఇస్తా. ఏస్ అకాడమీ టెస్ట్ సిరీస్ పక్కా కొనండి. సెకండ్ ప్రయారిటీ నేను దేనికి ఇస్తా అంటే మేడ్ ఈజీకి ఇస్తా. కొంతమంది ఫస్ట్ ప్రయారిటీ మేడ్ ఈజీకి ఇస్తారేమో, అది వాళ్ళ ఓన్ ఒపీనియన్స్. నేను ఇచ్చే నా ఒపీనియన్ చెప్తున్నా ఇదంతే. మీరు మీకు మేడ్ ఈజీ ఫస్ట్ ఉంటే మీరు మేడ్ ఈజీని ఫస్ట్ కొనుక్కోండి, మేడ్ ఈజీ కొనండి. థర్డ్ ప్రయారిటీ నేను ఏమిస్తారా అంటే గేట్ అకాడమీ కొనండి. నన్ను అడిగితే మీరు జూలై 15th నుంచి స్టార్ట్ చేసినారనుకోండి, ఇవి రెండే మస్తు అవుతాయి. మీ ఏమంటారు, మీరు కంప్లీట్ చేయడం కోసం ఏస్ అకాడమీ మేడ్ ఈజీనే మస్తు అవుతాయి. అంటే ఎందుకంటే ఈచ్ అకాడమీ వాళ్ళకి ఎన్ని టెస్టులు ఉంటాయరా అంటే నాకు తెలిసి 80 to 100 వరకు ఉంటాయి అనుకుంటున్నా. నాకు కరెక్ట్ కౌంట్ గుర్తుకులేదు, కానీ ఇన్ని టెస్టులు ఉంటాయి. అంటే మొత్తం టెస్టులు కలిపి 80 to 100 ఉంటాయి. సో ఇవి రెండు అకాడమీలు మీరు కవర్ చేస్తే ఆల్మోస్ట్ 200 టెస్టులు కవర్ చేసి ఎగ్జామ్కి వెళ్తున్నట్టు. 200 టెస్టులు అంటే మోర్ దాన్ ఎనఫ్. సో మీరు ఫస్ట్ ఏం చేస్తారు అంటే ఏస్ అకాడమీ మేడ్ ఈజీ. ఫస్ట్ నన్ను అడిగితే ఇంకా బెటర్ ఏంటిది అంటే ఫస్ట్ ఏస్ అకాడమీ కొనండి. తర్వాత టాపిక్ వైజులు, సబ్జెక్ట్ వైజులు అన్ని కవర్ చేసేసి, తర్వాత మీకు ఇంకా ప్రాక్టీస్ కావాలంటే అప్పుడు మేడ్ ఈజీ కొనండి. ఫస్టే రెండు కొనేసి దీంట్లో కంప్లీట్ చేయకుండా సగం పనులు మాత్రం చేయొద్దు. నేను రికమెండ్ చేసేది ఏంటి, ఫస్ట్ ఏస్ అకాడమీ కొనండి. ఇప్పుడు టెస్ట్ సిరీస్ అంటున్నా కదా, టెస్ట్ సిరీస్ ఎట్లా రాస్తారా అంటే, ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలరా అంటే టెస్ట్ సిరీస్ ని మీరు ఎట్లా రాస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటిదిరా అంటే జస్ట్ నెంబర్ ఆఫ్ టెస్టులు రాసుకుంటా పోతారు. దానివల్ల కూడా ఉపయోగం లేదు. టెస్ట్ సిరీస్ ఎట్లా ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకుంటారా అంటే, యూటిలైజేషన్ అనుకోండి. సో ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారా అంటే, ఫస్ట్ టాపిక్ వైజ్ టెస్ట్ రాస్తున్నారు అనుకోండి. ఈ వీడియో మొత్తం జాగ్రత్తగా వినండి, నేను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. సో మీరు టాపిక్ వైజ్ టెస్ట్ రాస్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్ వైజ్ టెస్ట్ వచ్చేసి 45 minutes ఉంటుంది. 15 questions ఉంటాయి. ఏస్ అకాడమీలో మేడ్ ఈజీ అయితే సేమ్ 45 minutes 17 questions ఉంటాయి. సో ఏం చేస్తారు అంటే 15 questions మీరు ఫస్ట్ డే అనుకోండి, ఫస్ట్ టెస్ట్ రాస్తున్నారు, ఫస్ట్ టాపిక్ వైజ్ టెస్ట్ 1 రాస్తున్నారు. ఎన్ని క్వశ్చన్స్, 15 questions 45 minutes. ఏం చేస్తారా అంటే మీకు 8 questions అటెంప్ట్ చేసినారు, తర్వాత 7 questions వదిలేసినారు అనుకోండి. ఇప్పుడు ఏంటిది, 7 questions మీకు రాలేదు. ఈ 7 questions లో మళ్ళీ టూ వేస్లో ఉంటాయి. ఇవి ఏంటివరా అంటే 7 questions లో ఒక 2 questions మీకు వచ్చింటాయి, కానీ ఆ టైంలో మీరు ప్రాపర్గా ఏమంటారు, మీకు మైండ్లో ఐడియా స్ట్రైక్ అవ్వకుండా ఇట్లా వదిలేసిన 2 questions ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నా, ఇంకా ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి తక్కువ ఉండొచ్చు. ఇంకొక 5 questions వచ్చేసి మీకు కొంచెం టఫ్ క్వశ్చన్స్ అండ్ న్యూ మోడల్స్ ఉంటాయి. నెక్స్ట్ 8 questions వచ్చేసి ఈజీవి మీరు చేసేసి ఉంటారు. టెస్ట్ రాసేసి టెస్ట్ 45 minutes రాస్తే అనాలిసిస్ 1 hour చేయి. స్టార్టింగ్ డేస్లో 45 minutes టెస్ట్ రాస్తే దాని అనాలిసిస్ 1 hour చేయి, ఏం పర్వాలేదు. టెస్ట్ సిరీస్లో టైం వేస్ట్ అవుతుందని మాత్రం అనుకోవద్దు. 1 hour వచ్చేసి మ్యాక్సిమం అంటున్నా నేను. ఇంకా తక్కువ టైంలో కూడా మీరు మొత్తం అనాలిసిస్ పర్ఫెక్ట్గా చేయగలిగితే మీకే బెనిఫిట్. సో ఎట్లా చేస్తావురా అనాలిసిస్ అంటే, ఒక మిస్టేక్స్ నోట్స్ పెట్టు. టెస్ట్ సిరీస్ మిస్టేక్స్ నోట్స్ పక్కా ప్రతి ఒక్కరు పెట్టండి. ఒక పెద్ద నోట్స్ తీసుకొని టెస్ట్ సిరీస్లో మిస్టేక్స్ కోసం సపరేట్గా పెట్టు. సో ఏం చేస్తావురా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 questions ఈజీ ఉంటాయి కదా, అవన్నీ చూసేసుకొని ఈ 8 questions లో నువ్వు ఒక మెథడ్ అప్లై చేసింటావు, అక్కడ వాళ్ళు సొల్యూషన్ ఇచ్చినవి ఇంకో మెథడ్ ఇచ్చింటారు అనుకో. అప్పుడు ఈజీ మెథడ్ ఏదైతే ఆ మెథడ్ గుర్తుపెట్టుకో. అంటే నువ్వు టైం టేకింగ్ మెథడ్ అప్లై చేసింటావు కొన్నిసార్లు, వాళ్ళు ఈజీ మెథడ్స్ ఇచ్చింటారు. సో అట్లాంటప్పుడు నీకు బెనిఫిట్ అవుతాయి. కాబట్టి నువ్వు రాసిన క్వశ్చన్స్ కూడా ఒకసారి అనలైజ్ చేయి. తర్వాత ఏం చేస్తావు, 7 questions లో 2 questions నీకు ఎందుకు స్ట్రైక్ అవ్వలేదు ఐడియా ఒకసారి క్లారిటీ తెచ్చుకో. అంటే ఇవన్నీ నువ్వు చేసిన మిస్టేక్స్ ఆ టెస్టులో ఎందుకు స్ట్రైక్ అవ్వలేదు అంటే టెన్షన్ వల్లనా, లేకుంటే భయం వల్లనా, ఇట్లాంటి ఏవో కొన్ని రీజన్స్ ఉంటాయి కదా. ఆ 2 questions అనలైజ్ చేసుకొని ఏం చేస్తావు అంటే, చూడకుండా అవే 2 questions ఈ మిస్టేక్ నోట్స్లో క్వశ్చన్ విత్ ఆన్సర్ 2 ప్రాక్టీస్ చేయి ఒకసారి. తర్వాత మిగిలిన 5 questions ఇవి కొత్త మోడల్స్ ఉంటాయి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ 5 questions ఏం చేస్తావు అంటే మొత్తం అనలైజ్ చేసేసి మిస్టేక్ అంటే అదే ఎట్లా ఇచ్చిన సొల్యూషన్, నాకు ఎందుకు స్ట్రైక్ అవ్వలేదు, ఇట్లాంటి క్వశ్చన్స్ ఇస్తే ఎట్లా ఆలోచించాలి, ఇదంతా సొల్యూషన్లో చూసేసుకొని ఒకసారి. తర్వాత మళ్ళీ ఏం చేస్తారు అంటే మిస్టేక్ నోట్స్లో క్వశ్చన్ రాసేసి చూడకుండా ఆన్సర్ ప్రాక్టీస్ చేయి. ఈ విధంగా మిస్టేక్స్ అన్నిటికీ ఒక నోట్స్ మెయింటైన్ చేసుకుంటారా. ఇది నేను దేనికి చెప్పిన, టాపిక్ వైజ్కి చెప్పిన. తర్వాత సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ కూడా మీరు సేమ్ చేస్తారు ఇట్లనే మిస్టేక్ అనాలిసిస్.
సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ ఇట్లే అనాలిసిస్ చేయండి, మల్టీ సబ్జెక్ట్ వైజ్ ఇట్లే అనాలిసిస్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ మిస్టేక్ నోట్స్లు మళ్ళీ మీరు సబ్జెక్ట్ ఎప్పుడైతే రివైజ్ చేస్తుంటారో ఏ సబ్జెక్ట్ మిస్టేక్స్ ఉంటాయో ఆ సబ్జెక్ట్ టెస్ట్ సిరీస్లో మీరు మిస్టేక్ చేసి ఉంటారు కదా, వాటితో పాటు అదే మీ కాన్సెప్ట్ రివిజన్తో పాటు ఈ మిస్టేక్స్ కూడా రివైజ్ చేసేయండి. మీరు ఏం చేస్తారంటే ఈ అనాలిసిస్ మీరు ఎప్పుడు పర్ఫెక్ట్గా చేసింటారంటే మీరు చేసిన మిస్టేక్సే తర్వాత కొన్ని టెస్టుల్లో మళ్ళీ రిపీట్ అవుతాయి. మళ్ళీ రిపీట్ అయినప్పుడు మీరు మళ్ళీ సేమ్ మిస్టేక్ చేసినారనుకోండి, ఫెయిల్ అయినట్లే. మిస్టేక్స్ ఎట్లా అనలైజ్ చేసేయాలంటే ఇట్లాంటి మోడల్ ఇంకోసారి వస్తే అది మిస్టేకే జరగకూడదు. ఆ రేంజ్లో మీరు ఏం చేయాలా, ప్రాక్టీస్ చేయాలా. ఇంకో పాయింట్ చెప్తా చూడండి. ఏంటిదంటే మీ టెస్ట్ సిరీస్ రాయడం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ టెస్టులు ఇట్లాంటివి ఒక 5 to 10 టెస్టులు ఏమవుతాయరా అంటే మార్క్స్ రావు మీకు. సో ఈ టాపిక్ వైజ్ కానీ సబ్జెక్ట్ వైజ్ కానీ మల్టీ సబ్జెక్ట్ వైజ్ కానీ మీరు మార్క్స్ అస్సలు వర్రీ అవ్వద్దు. ఎందుకురా అంటే దీనిలో మనం ఈ సబ్జెక్ట్ ఈ టెస్టులు ఈ కేటగిరీ ఆఫ్ టెస్టులు ఎందుకు రాస్తున్నాం రా అంటే నంబర్ ఆఫ్ డిఫరెంట్ మోడల్స్ చూడడం కోసం మాత్రమే. సో ఇక్కడ మీకు మార్క్స్ తక్కువ వచ్చినా, ర్యాంక్ తక్కువ వచ్చినా, అంటే ర్యాంక్ వాళ్ళు ఇస్తారు కదా, అవి తక్కువ వచ్చినా మీరు అస్సలు వర్రీ అవ్వద్దు. ఈ టెస్టులతో మీరు ఏం తెలుసుకోవాలరా అంటే కొత్త మోడల్స్ వచ్చినప్పుడు ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, అంటే టైం ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, టెన్షన్ ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ఇవన్నీ నేర్చుకోవాలి. అంటే కొత్త మోడల్స్తో మిస్టేక్స్ ఏం చేస్తున్నాం ఇవన్నీ మీరు ఈ కేటగిరీ ఆఫ్ టెస్టుల నుంచి నేర్చుకోండి. తర్వాత ఫుల్ లెంత్ టెస్టుల్లో మాత్రం మార్క్స్ పక్కా ఏం చేస్తారా అంటే వర్రీ అవ్వండి మార్క్స్ తక్కువ వస్తే. మీరు ఇవన్నీ పర్ఫెక్ట్గా నేను చెప్పిన అనాలిసిస్ ప్రకారం చేసుకుంటే మీకు అస్సలు ఫుల్ లెంత్ టెస్టుల్లో మార్కులు తక్కువ వచ్చే ఛాన్సులే ఉండవు. ఫుల్ లెంత్ టెస్టులు ఇప్పుడే అవసరం లేదు, డిసెంబర్లో స్టార్ట్ చేద్దాం. డిసెంబర్ లేకుంటే నవంబర్ 15th నుంచి అట్లా స్టార్ట్ చేద్దాం. ఇవే మస్తు అవుతాయి. మీరు ఇప్పుడు ఫుల్ లెంత్ జోలికి వెళ్ళొద్దు. ఇప్పుడు అంతా మీ ఫోకస్ దేని మీద ఉండాలా, 2 అకాడమీ టెస్ట్ తీసుకొని టాపిక్ వైజ్, సబ్జెక్ట్ వైజ్, మల్టీ సబ్జెక్ట్ వైజ్ అన్ని రాసేయాలా. మిస్టేక్స్ అన్ని నోట్స్ పెట్టుకోవాలా. మీరు జూలై 15th పక్కా స్టార్ట్ చేసేయండి. ఇంకా ముందు స్టార్ట్ చేసినా మేలే, కానీ జూలై 15th కన్నా లేట్ స్టార్ట్ చేస్తే మీరు ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోలేరు. ముందే చెప్తున్నా. మీరు ఇప్పుడైనా ఏమంటారు, ఇంకా ఎంజాయ్ చేసిన చాలు, ఇంకా మేల్కోండి. ఇంకా మళ్ళీ ఇంకా లేట్ చేసుకుంటా పోయినారనుకోండి, జూలై 15 తర్వాత జూలై 20, ఆగస్ట్ అట్లా ఇచ్చినారనుకోండి, నెంబర్ ఆఫ్ టెస్టులు కవర్ చేయలేరు, ఫుల్ లెంత్లు ఎక్కువ రాయలేరు, సో ఎఫిషియెంట్ వేలో ఎగ్జామ్ రాయలేరు. సో జూలై 15th నుంచి స్టార్ట్ చేసేయండి. ఎటువంటి పరిస్థితుల్లో స్టార్టింగ్ ఇట్లాంటి ఈ కేటగిరీ ఆఫ్ టెస్టుల్లో మార్క్స్ మీద ఫోకస్ చేయొద్దు, మిస్టేక్స్ మీద ఫోకస్ చేయండి. మిస్టేక్స్ అనలైజ్ చేసేసుకున్న తర్వాత అదే మోడల్ రిపీట్ అయితే మిస్టేక్ మాత్రం మళ్ళీ చేయొద్దు. ఆ విధంగా అనలైజ్ చేసుకోండి. ఇంకేమున్నాయి అబ్బా చెప్పడానికి? అంతేలేండి. మీరు మొత్తం ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఎన్ని ఎగ్జామ్లు రాసి ఉండాలరా అంటే టెస్ట్ సిరీస్లో ఒక 200 to 300 టెస్టులన్నా రాయాలి, 2 అకాడమీస్ కలిపి. సో 200 to 300 టెస్టులు రాసినావు అంటే ఆల్మోస్ట్ నువ్వు 4000 to 5000 క్వశ్చన్స్ చూసుకొని వెళ్తావు, అంటే కొత్త మోడల్స్. సో ఇన్ని క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేసి వెళ్ళినావు అనుకో ఎగ్జామ్కి, నీకు ఆటోమేటిక్గా నువ్వు క్వశ్చన్ చూడగానే నీ బ్రెయినే నీకు సెల్ఫ్గా ఐడియాస్ ఇస్తూ ఉంటుంది, దీనికి ఈ మెథడ్ చేయి, దీనికి ఆ మెథడ్ చేయని. సో మీరు నమ్ముతారో నమ్మరో ఈ విధంగా ప్రాక్టీస్ చేసి 200 to 300 టెస్టులన్నా, అంటే ఇది రాయలేరు నాకు తెలిసి జూలై 15th నుంచి, అంటే 200 రాయడం అయితే ఈజీనే అనుకుంటా, 300 అంటే కొంచెం కష్టం. మొత్తం అయితే 4000 క్వశ్చన్స్ అన్న న్యూ క్వశ్చన్స్ మీరు కవర్ చేసి మిస్టేక్స్ అన్ని రెక్టిఫై చేసుకొని వెళ్ళండి ఎగ్జామ్కి. అప్పుడు బెస్ట్ రిజల్ట్ మీరు చూస్తారు. అంటే నేను చెప్పడం కాదు, మీరే సెల్ఫ్గా అనలైజ్ కూడా అవుతారు. సో ఈ విధంగా చేయండి. ఇంకొక పాయింట్ ఏంటిదంటే టెస్ట్ సిరీస్లు రాసేసిన తర్వాత మనకి జాన్లో లేకుంటే డిసెంబర్ ఎండింగ్లో ఏం జరుగుతాయరా అంటే సిబిటీలు జరుగుతాయి. ఇంకొకటి ఏంటిదిరా అంటే ప్రీగేట్ జరుగుతుంది. ఇదేంటిదిరా అంటే సిబిటీ ప్రీగేట్ కొంతమందికి ఐడియా ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది ప్రీగేట్. అదే ఎగ్జామ్కి 1 month ముందు అట్లా ఏం చేస్తారా అంటే మీకు సేమ్ గేట్ ఎగ్జామ్ ఎట్లుంటుందో అదే విధంగా మీకు సెంటర్లు వేసి హాల్ టికెట్ ఇచ్చి సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయించి ఎగ్జామ్స్ పెడతారు, ప్రీగేట్ అండ్ సిబిటీ. ఏ ప్రీగేట్ అనేటోళ్ళు ఏస్ అకాడమీ వాళ్ళు ప్రీగేట్ అంటారు. ఇంకా మేడ్ ఈజీ గేట్ అకాడమీ వీళ్ళైతే ఏమంటారా అంటే సిబిటీ అంటాం, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇవి కూడా ఎట్లా రాస్తారా అంటే ఒక 2 to 3 అన్న రాసి వెళ్ళండి. 2 to 3 మీకు కుదరలేదు అనుకోండి, అంటే సెంటర్స్ కొంచెం సిటీస్లో అట్లుంటాయి, కొంతమందికి కొంచెం దగ్గరలో కూడా ఉంటాయి. నేను చెప్తా నోటిఫికేషన్ వచ్చినప్పుడు అవి సెంటర్స్ ఎట్లా అప్లై చేయాలి ఇవన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం. డిసెంబర్ జనవరిలో వచ్చేది. సో మినిమం 1 అన్నా సరే సిబిటీ రాసే వెళ్ళండి, అంటే మీకు మొత్తం అలవాటు అవుతుంది. అంటే ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా ఫాలో కావాలా, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు అంటే అంతమంది చుట్టూ ఎన్విరాన్మెంట్లో మనం కూర్చున్నప్పుడు మన టెన్షన్ ఎట్లుంది ఇదంతా మీకు మేనేజ్ చేసుకుంటారు. అప్పుడు మీరు సిబిటీ రాసినప్పుడు 100కి ఎన్ని మార్క్స్ రావాలంటే
60 to 70 మార్క్స్ పక్కా రావాలా. సిబిటీలో ఎన్ని వస్తే మెయిన్ ఎగ్జామ్లో కూడా ఆల్మోస్ట్ 60 to 70 వచ్చినాయి అనుకోండి, మెయిన్ ఎగ్జామ్లో 65 to 75 అట్లా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు సిబిటీని మాత్రం లైట్ తీసుకోవద్దు. మెయిన్ ఎగ్జామ్కి ఎట్లా ప్రిపేర్ అవుతారో సిబిటీకి కూడా అట్లే ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. సో సిబిటీ గురించి ఇప్పుడే వరీ అవ్వద్దు. ఇప్పుడు మీ ఫోకస్ అంతా ఏంది, ఇవన్నీ చేసుకోవడమే. టాపిక్ వైజ్, సబ్జెక్ట్ వైజ్, మల్టీ సబ్జెక్ట్, ఫుల్ లెంత్ నోట్స్. సో మీకు ఈ వీడియో అంతా అర్థం కావడానికి ఏముందిలే, క్లారిటీగానే చెప్పినా అనుకుంటున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇంకా టెస్ట్ సిరీస్ల మీద, మీరు కామెంట్స్ పోస్ట్ చేసి అడగండి, ఓకేనా. అండ్ మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకే దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.